హాయ్ వెల్కమ్ టు తెలుగు వంటలు. చపాతీ ఇలా స్మూత్గా సాఫ్ట్గా పొరలు పొరలుగా రావాలంటే పిండిని ఇలా కలిపి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా వస్తాయి. ముందుగా నీళ్ళని ఇలా వేడి చేసుకోవాలి. నీళ్ళు మరిగే అంతవరకు వేడి చేయాలి. పిండిని ఇలా తీసుకొని తగినంత సాల్ట్, 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసి పిండినంతా కలిసేలా ఇలా కలుపుకొని, తర్వాత వేడి నీళ్ళను ఇలా కొద్దిగా పోసుకొని పిండిని ఇలా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇలా 30 నిమిషాల తర్వాత పిండి ముద్దని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలపడం పూర్తి అయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీని చేస్తూ ఇలా వీడియోలో చూపించిన విధంగా 4 మడతలతో చపాతీని ఒత్తుకోవాలి. అప్పుడే చపాతీ పొరలు పొరలుగా వస్తుంది. తర్వాత పెనం మీద వేసి కాల్చుకోవడమే. వేడివేడి చపాతీ రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.